ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎలాగున్నారు? అందరూ బాగున్నారండి? దేవుని మహాకృపను బట్టి దేవుడు మన ఇంతవరకు, ఈ రోజు వరకు, ఈ సమయం వరకు కాచి కాపాడిన దేవునికి మనం నిత్యము కూడా కృతజ్ఞులమై ఉన్నాం. స్తోత్రాలు చెప్పేవారమై ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, ఆశీర్వదించునుగాక, బలపరచునుగాక, స్థిరపరచునుగాక. భయపడకండి. ఈ విషయంలో మహోన్నతులైన దేవుడే మనల్ని నడిపిస్తారు. అటువంటి కృప దేవుడు మనకి ఇచ్చునుగాక. ఈనాటి వాగ్దానాన్ని చూసుకుందామా? పరిశుద్ధ గ్రంథాలను ఒకసారి చూడండి. ప్రవక్త అయినటువంటి యెషయా గ్రంథము 52వ అధ్యాయం 12వ వచనాన్ని నేను చదువుతున్నాను. యెహోవా మీ ముందర నడుచును, ఇశ్రాయేలు దేవుడు మీ సైన్యపు వెనుకటి భాగమున కావలి కాయును. ఎంత అద్భుతమైన! నిన్ను కాపాడువాడు కునుకడు, ఇశ్రాయేలీలను కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. నిన్న నేడు నిరంతరం ఉండే దేవుడు మన దేవుడు. యెహోవా మీ ముందర నడుచును. మన ప్రతి కార్యక్రమాలలో కూడా ప్రభు మన ముందుండి నడిపిస్తారు. చెయ్యి పట్టుకుని నడిపిస్తారు. ఇశ్రాయేలు దేవుడు సైన్యమునకు వెనుకటి భాగమున ఎలాగైతే కావలి కాసి ఉన్నారో, అలాగే మన దేవుడు మనలను, మన కుటుంబాలను కూడా కావలా కాసే ఒక గొప్ప దేవుడుగా, పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా కాపాడి నడిపించే దేవుడు, గొప్ప దేవుడు మన పక్షమందు ఉంటారు. ఆయనే మనలను బలపరుస్తారు, స్థిరపరుస్తారు. దయచేసి భయపడకండి. లక్షలాది మందిని నడిపించిన దేవుడు. ప్రియబిడ్డలారా, పగలు ఎండ దెబ్బ తగలకుండగా, రాత్రి వెన్నెల దెబ్బ తగలకుండగా నడిపించినటువంటి దేవుడు మీకును కావలి ఉండునుగాక, మీకును తోడుగా ఉండునుగాక, మిమ్మలను ఆశీర్వదించునుగాక. మనల్ని కాపాడే దేవుడు చెప్పండి, కునుకడు, నిద్రపోడు. యెహోవాయే మనల్ని కాపాడుతాడని ఎంత చక్కని మీ ముందర నడుచును. ఎస్, ఇటువంటి గలిబిలి శక్తులు రాకుండా మనకు తోడుగా ఉండే గొప్ప దేవుడండి. మనకు ఆదరణకర్తగా ఉండే గొప్ప దేవుడు మీ కుటుంబం చుట్టూ తోడుగా ఉంటాడు, కావలిగా ఉంటారు. నిన్ను కాపాడువాడు కునికేవాడు కాదు. మనం కునుకుతాం, నిద్రపోతాం. మనం చెప్తున్నాం కానీ ఆ మాటలు నెరవేర్చమేమో కానీ మన దేవుడు మాట ఇచ్చి తప్పేవాడు కాదు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా కావలి కాసే మన దేవుడు, మన ముందు నడిచే మన దేవుడు మనకు తోడుగా ఉన్నారు. కాబట్టి మీరు ఎవరు కూడా భయపడకుండా, ఆందోళన చెందకుండా, మీ కొరకు, మీ కుటుంబాల కొరకు ఎటువంటి ఆందోళన అవసరం లేదు అని, నేను మీ ముందు నడుస్తాను అని చెప్పిన దేవుని యొక్క మాటను నమ్మి విశ్వసించి ముందు అడుగులు వేయాలని మనసారా కోరుకుంటూ, మరి మీ కొరకు ప్రార్థన చేస్తాను. దయచేసి అందరూ కూడా తలలు వంచి ప్రార్థనలు ఏకీభవించాలని మనవి చేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. మంచి మంచి వాగ్దానములు మీరు మాకు ఇస్తూ ఉన్నారు. యెహోవా మీ ముందర నడుచును, మీ సైన్యపు వెనుకటి భాగమున ఆయన కావలి కాయును. ముందర నడుస్తూ కావలి కాసే దేవా, తల్లి మరిచిన, తండ్రి విడిచిన విడువని దేవా, మా బిడ్డలందరికీ తోడుగా ఉండి నడిపించమని, ఆయన ప్రతి విషయంలో కూడా మీరు తోడుగా ఉండి నడిపించమని, బలపరచమని, స్థిరపరచమని ప్రభు ప్రార్థన చేస్తూ ఉండగా ఈ చిన్ని ప్రార్థన ఆలకించి గొప్ప కార్యములు, పెద్ద పెద్ద కార్యములు బిడ్డలకు జరిగించి వారి చుట్టూ కావలి వేయండి. వారి గృహం చుట్టూ, బిడ్డల చుట్టూ కంచి వేయండి.
వాగ్దానములు నెరవేర్చి మహిమ పొందమని యేసుక్రీస్తు నామమున అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, వీటి అద్భుతమైన వాగ్దానాలు ఉన్నాయి కాబట్టి మీరు ధైర్యంగా నిరీక్షణతో ప్రభు ఉన్నారు అనేటటువంటి ధైర్యంతో ఆ ప్రభు వెనకాలే మనమందరం నడిచి సాగిపోదాం. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.